కోవిడ్ ఫాల్‌లో 10,000 ఉన్న నిఫ్టీని 6,000కొచ్చే వరకు నేను మార్కెట్‌లో లాంగ్ పొజిషన్‌లోనే ఉన్నాను. మార్కెట్ పడుతున్న కొద్దీ నా లాంగ్ పొజిషన్ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాను. అలానే మార్కెట్ ఎప్పుడైతే రివర్సల్ స్టార్ట్ అయిందో, నేను 8,000 నుంచి 14,000 వరకు మార్కెట్‌ని షార్ట్ చేస్తూనే ఉన్నాను నిఫ్టీలో. మార్కెట్ రైజ్ అవుతూనే ఉంది. నా పొజిషన్ సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాను నా షార్టేజ్ పొజిషన్. అప్పుడు నాకు అర్థమైందనమాట. హలో! అందరికీ నమస్కారం. ఈరోజు నా లైఫ్‌లో జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్ ఆర్ మేజర్ పోర్షన్ ఆఫ్ మై లైఫ్ ఈ స్ట్రగుల్‌తోనే సరిపోయింది. సో, ఒక రూ. 1,00,00,000 అనేది ఒక మధ్య తరగతి వ్యక్తికి చాలా పెద్ద అమౌంట్. ఇది స్టార్ట్ చేయాలంటే 2016లో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఒక ఐటీ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అరౌండ్ 65,000 వచ్చేది. నాకప్పుడు చాలా సరిపోయేది అమౌంట్. నా ఖర్చులకి సరిపోయేది. ఇంకా అదర్ యాక్టివిటీస్ హరిద్వార్, రిషికేశ్ వెళ్ళడానికి సరిపోయేది. వీకెండ్స్‌లో వాటర్ రాఫ్టింగ్ గాని, రివర్ రాఫ్టింగ్ గాని, అక్కడ యాక్టివిటీస్ చేయడానికి, బైక్ రెంటల్స్‌కి. సో, ఐయామ్ లివింగ్ మై లైఫ్ అన్నమాట. ఇండివిడ్యువల్‌గా ఉండేవాడిని. ఢిల్లీలో ఫ్రీడమ్ ఉండేది. సో, నాకొచ్చే సాలరీ సరిపోతూ ఉండేదన్నమాట. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2016 నాతో పాటు వర్క్ చేసే కలీగ్ వేరే కంపెనీ సజెస్ట్ చేశారు. సో, నేను ఎప్పుడైతే కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చానో, కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. సో, ఆ కంపెనీ అహ్మదాబాద్ బేస్డ్ అన్నమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను గుజరాత్‌లో 2017 బిగినింగ్‌లో జాయిన్ అయ్యాను. అరౌండ్ జనవరి 2020 ఆ టైంలో. సో, గుజరాత్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అరౌండ్ 80,000 సాలరీ వచ్చేది. ఐయామ్ హావింగ్ పీస్‌ఫుల్ లైఫ్. అక్కడున్న రాజస్థాన్‌ని కవర్ చేయడానికి అహ్మదాబాద్‌లో ఉన్న లోకల్ ప్లేసెస్, ఈవెన్ కచ్ వెళ్ళి టైమ్ స్పెండ్ చేయడం గాని. సో, అగైన్ ఇక్కడ కూడా నాకు పొజిషన్ అంతా బానే ఉంటుంది. ఎప్పుడైతే నా కలీగ్ గుజరాత్‌లో నేను పనిచేస్తున్నప్పుడు, నా కలీగ్ అతను అహ్మదాబాద్ బేస్డే. తను మార్కెట్ చేసేవాడన్నమాట. షేర్ మార్కెట్. సో, జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ అంబానీ, అదానీ, ఈవెన్ హర్షద్ మెహతా ద మోస్ట్ ఫేమస్ పర్సన్. సో, వీళ్ళందరూ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే. సో, బేసిక్‌గా నేను చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, గుజరాత్ వాళ్ళ ఆలోచన విధానం వేరేలా ఉంటుంది. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ మీద ఎక్స్‌పెక్ట్ చేసే రిటర్న్ గాని, లేదంటే వాళ్ళ బిజినెస్ మోడల్స్ గాని చాలా ఓల్డ్ స్కూల్‌గా ఉంటాయి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ వాళ్ళకి చాలా ఎక్కువుంటుందన్నమాట. సో, ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ నేను అహ్మదాబాద్‌లో ఉన్నప్పుడు నాకొక కొలీగ్‌తో పరిచయం అయింది. సో, తను ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రేడింగ్ అవి చేసేవాడన్నమాట. సో, తను నాకు మార్కెట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. నేను కొన్నాళ్ళు చూస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ మీద మంచి అవగాహన ఉండడం వల్ల, అతను ట్రేడ్ చేసేటప్పుడు నేను చార్ట్ ప్యాటర్న్స్‌ని చూసేవాడినన్నమాట. చార్ట్ ప్యాటర్న్స్ చూసిన తర్వాత, అతను నాకు కాలిక్యులేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఈ పొజిషన్ తీసుకుంటే పైకి వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుందనేది. సో, నాకు ఇది అర్థమైన తర్వాత, నేను నా డబ్బులు ఆయన అకౌంట్‌లో వేసి ట్రేడ్ చేశానన్నమాట. ఎందుకంటే అప్పుడు నాకు ట్రేడింగ్ అకౌంట్ అనేది లేదు. బ్యాక్ ఇన్ 2017. సో, 2017లో ఇప్పుడున్నంత అవేర్‌నెస్ కూడా ఉండేది కాదు. షేర్ మార్కెట్ గురించి. సో, నేను అతని అకౌంట్‌లో డబ్బులు పంపించి, అతనికి చెప్పేవాడినన్నమాట. ఇక్కడ ఆర్డర్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ స్వింగ్ అయింది. బాటమ్‌కొచ్చింది. సో, ఇక్కడ ట్రేడ్ చేయండి. ఇంట్రాడే ఈక్విటీ అన్నమాట. సో, ఆయన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చాలా చేసేవారు. కాకపోతే నేను బేసిక్‌గా ఫస్ట్ నాకు అతను చెప్పింది ఈక్విటీ మార్కెట్ గురించి. ప్రైస్ పైకెళ్తే ఇలా అవుతుంది. ప్రైస్ కిందకొస్తే ఇలా అవుతుంది. సో, నేను మార్కెట్ ప్యాటర్న్స్ చూసిన తర్వాత, నేను ఇదిగోండి 20,000 వేశాను అని చెప్పి, ఈ 20,000తో ఇంట్రాడే ఈక్విటీ ట్రేడ్ చేయండి అని చెప్పి, సర్టెన్ కంపెనీస్ నేను చెప్పేవాడిని. ఇద్దరం సైడ్ బై సైడ్ కూర్చునేవాళ్ళం ఆఫీస్‌లో. సో, ఆయనకి ఎంట్రీ పొజిషన్ చెప్పిన తర్వాత ఆయన ఎంటర్ అయ్యేవారు. అండ్ దెన్ వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లో మేము పొజిషన్ ట్రాక్ చేసేవాళ్ళము. అండ్ నాకు ప్రాఫిట్ వచ్చేది. అరౌండ్ 2,000, 3,000 వచ్చేది ఆన్ పర్టిక్యులర్ ట్రేడ్. అలాంటివి 1 ఆర్ 2 ట్రేడ్స్ చేసేవాళ్ళమన్నమాట రోజులో. అండ్ ఐయామ్ మేకింగ్ అరౌండ్ 4,000 ఇన్ ఎ డే విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 25,000. సో, ఎప్పుడైతే 1 ఆర్ 2 డేస్ తర్వాత నా క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందో, ఎందుకంటే ఇప్పట్లాగా సడెన్ విత్‌డ్రాల్ గాని, లేదంటే ఒక డేలో విత్‌డ్రా అనేది ఉండేది కాదు. అప్పుడు కపుల్ ఆఫ్ డేస్ పట్టేది. అండ్ దట్ టూ అది డిస్కౌంట్ బ్రోకర్స్ కాదు. అంటే ఇప్పుడు ఏంజెల్ బ్రోకింగ్, జెరోదా వీటిలాగా రూ. 20 లాట్ ట్రేడ్ చేయడం గాని, లేదంటే సేమ్ డే విత్‌డ్రాల్ గాని ఉండేవి కాదనమాట. సో, కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవి. ఇన్ షార్ట్‌గా చెప్పాలంటే. సో, ఆయన డీమ్యాట్ అకౌంట్ ద్వారా ట్రేడ్ చేసేవాడిని. అమౌంట్ వెంటనే విత్‌డ్రా చేయడానికి అవ్వదు కాబట్టి. సో, నాకొచ్చిన ప్రాఫిట్స్‌తో కూడా ఇంక్లూడ్ చేసి ఈక్విటీ ట్రేడ్ చేశామనమాట. స్టాక్, ఈక్విటీ, ఇంట్రాడే. సో, రోజుకి 4,500 వచ్చేది. అండ్ దట్స్ లైక్ ఎక్సెస్ ఇన్‌కమ్ అనే కదా! జాబ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ నాకు ఈ ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా వస్తుంది. సో, ఈ ఎక్స్‌ట్రా అమౌంట్‌తో నాకు నచ్చినవి కొనుక్కునేవాడిని. నాకు స్పెండ్ చేసే కేపబిలిటీ పెరిగింది.
అప్పట్లో జానీ వోకర్ బ్లాక్ లేబుల్ అరౌండ్ 4000, 5000 ఉండేది. అంతకుముందు నేను అంత అఫోర్డ్ చేయలేకపోయేవాడిని గానీ, ఎప్పుడైతే ఇంట్రాడే ట్రేడింగ్ అది చేసిన తర్వాత అఫోర్డ్ చేయడం మొదలుపెట్టాను. సో, పెద్ద విషయంలా కూడా అనిపించేది కాదు. ఒకరోజు ప్రాఫిట్ అంతే ఒక బాటిలొచ్చింది. లేదంటే ఒక వెకేషన్ కూడా అయిపోయేది. అరౌండ్ 4000 అంటే ఉదయపూర్ వెళ్లి వచ్చేయొచ్చు అహ్మదాబాద్ నుంచి. అండ్ 1 డే స్పెండ్ చేసి రావచ్చు ఎంచక్కా. అరౌండ్ 4-5 అవర్స్ పడుతుంది. సో, ఉదయపూర్ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. యాహ్! బట్ అదనమాట. సో, నా లైఫ్ స్టైల్ అనేది మారింది. ఈక్విటీ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎక్సెస్ అమౌంట్ ఉండడం వల్ల రావడం వల్ల నేను అది అఫోర్డ్ చేయగలిగాను. అండ్ దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. సో, అలా ట్రేడ్ చేస్తున్న కొద్దీ అరౌండ్ 6, 7 మంత్స్ తర్వాత నా సొంత అకౌంట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను డీమ్యాట్ అకౌంట్‌లో. అగైన్ అది కూడా ఆహ్, నాట్ ఎ డిస్కౌంట్ బ్రోకర్. అందులో చార్జెస్ ఎక్కువుంటాయి. అండ్ పర్ లాట్‌కి చార్జెస్ ఉంటాయి. అంటే పర్ ఆర్డర్ ఇప్పుడు చార్జెస్ చేస్తారు గానీ, అప్పట్లో మాత్రం పర్ లాట్‌కుండేవి. అండ్ చార్జెస్ ఎక్కువుండేవి. బట్ ఐయామ్ మేకింగ్ గుడ్ అమౌంట్. నాకు ఆ ట్రెండ్స్‌ని పట్టడం వల్ల గానీ, లేదంటే ఎందుకంటే నేను స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టేవాడిని. అరౌండ్ 4 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేవాడిని ఈక్విటీ ఇంట్రాడేలో. అండ్ రూ. 8 ప్రాఫిట్ కోసం టార్గెట్ పెట్టేవాడిని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రూ. 5, రూ. 6 ఉండేటప్పుడు ఎగ్జిట్ అయిపోయేవాడిని. ప్రాఫిట్స్‌లో వచ్చేది. ఈవెన్ లాస్ అయినా సరే చాలా తక్కువ లాస్ అయ్యేది. సో, ఐయామ్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్స్ అనేవి లాసెస్ కన్నా ఎక్కువుండేవి. సో, థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్. అప్పుడే నాకు తెలిసి నేను చేసిన పెద్ద తప్పేంటంటే, కమోడిటీ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాను నేను. ఈ గోల్డ్, నేచురల్ గ్యాస్, కాపర్ వీటి మీద ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే, ఇంట్రాడే ఈక్విటీ అనేది 3:30 క్లోజ్ అయిపోయేది. అండ్ నాకు ట్రేడింగ్ చేస్తున్న యాక్టివిటీ పెరగడం వల్ల ఐ వాంటెడ్ టు డూ మోర్. ఇంకా ఎక్కువ ట్రేడ్ చేయాలని చెప్పి, ఈ కమోడిటీ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, స్టార్టింగ్ ఇండెక్స్‌లో అదే కమోడిటీ ఇండెక్స్‌లో ట్రేడ్ చేసినప్పుడు, అక్కడ మార్జిన్స్ ఎక్కువుండేదనమాట. అంటే బ్రోకర్ అనేవాడు లివరేజ్ ఎక్కువిచ్చేవాడు. సో, నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అరౌండ్ 30,000-40,000కి వాడు ఆల్‌మోస్ట్ 5, 6 టైమ్స్ ఇచ్చేవాడు. 1.5 లాక్‌తో నేను ట్రేడ్ చేసేవాడిననమాట కమోడిటీస్‌లో. కమోడిటీస్‌లో చార్జెస్ కూడా ఎక్కువ. ఒక లాట్‌కి మనము ట్రేడ్ చేస్తే అరౌండ్ రూ. 500 వరకు చార్జెస్ పడేవప్పుడు. అండ్ మూవ్‌మెంట్ కూడా వాలటిలిటీగా ఉండేది. ఎందుకంటే మనకి ఎక్కువ లివరేజ్ ఇచ్చేవాడు. నేను ట్రేడ్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ ఎక్కువలో కనిపించేవి. సో, నేను 30,000-40,000కి అరౌండ్ 10,000 వరకు సేమ్ డేలో ప్రాఫిట్ చేయడం మొదలుపెట్టాను. అట్ ద సేమ్ టైమ్ లాసెస్ కూడా ఎక్కువ రావడం మొదలుపెట్టాయి. సో, కంటిన్యూయస్‌గా ప్రాఫిట్, లాస్, హై వాల్యూతో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టడం వల్ల ఈ చార్జెస్ కూడా ఎక్కువ పోతూ ఉండేవి. రోజుకి 3,000-4,000 నేను చార్జెసే పే చేసేవాడిననమాట కమోడిటీ మార్కెట్స్‌లో. చూస్తుండగా ఇప్పుడు ఇండెక్స్‌లో అయితే ఎక్కువ చార్జెస్ పడతాయని చెప్పేసి కమోడిటీ ఆప్షన్స్‌కి ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను. కమోడిటీ ఆప్షన్స్. సో, గోల్డ్ అప్పుడు అరౌండ్ నాకు తెలిసి 63,000, 64,000 ఉండేది. ఆర్ ఈవెన్ లెస్. కరెక్ట్‌గా ఇప్పుడు నంబర్ గుర్తులేదు గానీ, ఇఫ్ ఇట్ ఈస్ 60,000 అయితే అప్పట్లో ఏంటంటే రూ. 1,000 పడితే గోల్డ్ రూ. 1,000 పడితే అరౌండ్ మనకి 10,000 వచ్చేది ప్రాఫిట్. సో, రూ. 1,000 మూవ్‌మెంట్ అనేది పెద్ద విషయం కాదు అప్పట్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేచురల్ గ్యాస్ రూ. 120 ఎంతో ఉండేది. 1 పాయింట్ పడితే 1,200 వచ్చేది. సో, నేను 3, 4 లాట్స్ పెట్టి ట్రేడ్ చేసేవాడిని. ఇన్ షార్ట్‌గా చెప్పాలంటే చార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల నేను మల్టిపుల్ ట్రేడ్స్ చేసుకునేవాడిని. మల్టిపుల్ ట్రేడ్స్ వల్ల లాసెస్ ఎక్కువుండేది. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ గేమ్. దానివల్ల లాసెస్ ఎక్కువ జరగడం జరిగింది. సో, ఇంట్రాడే ఈక్విటీ నుంచి నేను కమోడిటీ ఇండెక్స్‌కొచ్చాను. కమోడిటీ ఇండెక్స్ నుంచి కమోడిటీ ఆప్షన్స్‌లోకొచ్చాను. కమోడిటీ ఆప్షన్స్ వచ్చిన తర్వాత కూడా నైట్ 11:30, 12:30 11:30 వరకు నేను ట్రేడ్ చేయడం మొదలుపెట్టి బాగా స్ట్రెయిన్ అయిపోయేవాడిని. ఎందుకంటే ఎమోషన్ రైడ్ లాగా ఉండేది. ప్రాఫిట్ వచ్చేది, లాస్ వచ్చేది, హై వాల్యూ. అప్పట్లో నేను ఆహ్, నా సాలరీ 85,000 అయితే మార్కెట్‌లో నాకు ఒక రోజులోనే 20,000, 30,000 ప్రాఫిట్స్ గాని, లాసెస్ గాని వచ్చేసరికి ఆ ఆనందం గాని, బాధ గాని అనేది ఎక్కువ తక్కువగా ఉండేదనమాట. సో, అది అంతా వచ్చి 11:30 అలా టైంకి నైట్ వచ్చేసరికి పూర్తిగా స్ట్రెయిన్ అయిపోయేవాడిని. అప్పుడు లాసెస్ కూడా హెవీ అయ్యాయి. ఆల్‌మోస్ట్ 3, 4 లాక్స్ వరకు వచ్చింది. అప్పుడు నేను ఆహ్, స్టార్ట్ చేసిందేంటంటే లిక్విడిటీ ప్రాబ్లమ్ వచ్చేది. అదొక మెయిన్ చెప్పడం మర్చిపోయాను. సో, కమోడిటీ మార్కెట్స్‌లో లిక్విడిటీ ప్రాబ్లమ్ వచ్చేది. ఎందుకంటే లోవర్ సర్క్యూట్స్, అప్పర్ సర్క్యూట్స్ వచ్చేయడం వల్ల మార్కెట్ స్టక్ అయిపోయేది. కానీ ప్రీమియమ్స్ తగ్గిపోయేవి. సో, నాకు అసల ఆ టైంలో ఏం అర్థమయ్యేది కాదు. అండ్ కంటిన్యూయస్‌గా లాసెస్ రావడం వల్ల ఎమోషనల్ స్ట్రెయిన్ కూడా చాలా అయ్యాను. సో, కమోడిటీ ఆప్షన్స్ నుంచి మళ్ళీ డైరెక్ట్ స్టాక్ ఆప్షన్స్‌కొచ్చాను. ఈక్విటీ, స్టాక్ ఆప్షన్స్‌కి. ఈక్విటీ, స్టాక్ ఆప్షన్స్‌కొచ్చేసరికి
అవి ఇంకా బెటర్ అండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే. అందులో కూడా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇవి కొన్ని స్ట్రాటజీస్ మొదలుపెట్టాను. లాంగ్ స్ట్రాటజీలని, షార్ట్ స్ట్రాటజీలని చాలా ట్రై చేశాను. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అంత ప్రాఫిటబిలిటీగా లేదు. అండ్ దెన్ ఫైనల్‌గా ఆహ్, ఇండెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ జర్నీ మొత్తంలో మేజర్‌గా ఒక టర్న్ తీసుకున్నది ఇదే అనమాట. ఇప్పటి నుంచి నేను ఇంక ఇండెక్స్‌లోనే చేశాను. ఇండెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను. అప్పటినుంచి చాలా మానిప్యులేషన్‌కి నేను గురైపోయాను. ఎందుకంటే నేను పెట్టిన ఆర్డర్ దగ్గరే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయేది. అండ్ దెన్ నేను అనుకున్న ప్రాఫిట్స్‌లోకెళ్ళిపోయేది. కాకపోతే ఎప్పుడు స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరిగేది. పొజిషన్ సైజ్ అనేది స్కేల్ చేస్తూ ఉండేవాడిని. అరౌండ్ అప్పటికే ఒక 5,00,000 వరకు లాస్‌లో ఉన్న తర్వాత ఇది 2018లో. సో, లాసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నాకొచ్చే సాలరీ కూడా ఇందులో పెట్టడం మొదలుపెట్టాను. అండ్ స్లోలీ గ్రాడ్యుయల్‌గా నేను ఎక్స్‌ట్రా లోన్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. లోన్స్ తీసుకున్న తర్వాత ట్రేడింగ్ వాల్యూమ్ అనేది చాలా పెరిగిపోయింది. ఆల్‌మోస్ట్ నేను 3, 4 లాక్స్‌తో ట్రేడ్ చేసేవాడిననమాట. 3, 4 లాక్స్ క్యాష్ ప్లస్ బ్రోకర్ ఇచ్చే లివరేజ్ అరౌండ్ అదొక 20x అలా ఉండేది. సో, నేను 3, 4 లాక్స్‌తో ప్లస్ ఇంటూ 20x లివరేజ్ అంటే ఆల్‌మోస్ట్ నేను 60 లాక్స్ వాల్యూతో ట్రేడ్ చేసేవాడిని ఆన్ డైలీ బేసిస్. సో, కొన్ని రోజులు 50,000, 60,000 ప్రాఫిట్స్ వచ్చాయి. ఆల్‌మోస్ట్ ఆ 1 మంత్ సాలరీ తగ్గ ప్రాఫిట్స్ కూడా వచ్చాయి నా రోజులున్నాయి. అట్ ద సేమ్ టైమ్ లాసెస్ కూడా అంతే వచ్చేవి. లాసెస్ ఇంకా ఎక్కువ వచ్చేవి. అరౌండ్ 1.7 లాక్స్, 2 లాక్స్, 2.25 లాక్స్ ఐ థింక్ మాక్సిమం లాస్ ఒక పర్టిక్యులర్ డేలో. స్లోగా అదంతా జరుగుతుంది. లాసెస్ వస్తున్నాయి. నేను కంటిన్యూయస్‌గా అమౌంట్ మార్కెట్‌లోకి తెస్తూనే ఉన్నాను, పోగొడుతూనే ఉన్నాను. మేజర్‌గా ఎప్పుడు ఎక్కువ లాస్ అవ్వాల్సొచ్చిందంటే డ్యూరింగ్ ఎంత ఎంత జరుగుతున్నా సరే ప్రొఫెషనల్‌గా నేను కెరియర్‌లో గ్రో అవుతూనే ఉన్నాను. సో, నా వర్క్ రిలేటెడ్ చూసుకుంటే నేను దాంట్లో మాత్రం ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ వస్తున్నాయి. సాలరీస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సాలరీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ అమౌంట్‌ని ఇక్కడ డైవర్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ లాసెస్ అవుతున్నాయి. ఇదంతా జరుగుతూనే ఉంది. అండ్ కోవిడ్ కేమ్. సో, కోవిడ్ వచ్చిన తర్వాత ఇది డిజాస్టర్స్ అసలు. సో, కోవిడ్‌లో అరౌండ్ 10,000 ఉండేది నిఫ్టీ. 6,500కి ఎక్కడికొచ్చేసింది. ఆ డ్రాప్ ఉంది చూసారా? ఆ డ్రాప్ మొత్తం నేను లాంగ్ పొజిషన్‌ని ఇంక్రీజ్ చేస్తూనే వచ్చాను. 10,000 నుంచి 10,500 అనుకుంటా. అక్కడి నుంచి నేను లాట్ ఆఫ్ ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్‌లో ఉన్నాను. అండ్ ఆప్షన్స్‌లో లాంగ్ పొజిషన్స్‌లో ఉన్నాను. ఆల్‌మోస్ట్ ఆప్షన్స్ అయితే ఒక 50, 40 లాట్స్ తీసుకొని ఉండేవాడిని ఆన్ ద అప్పర్ సైడ్. లాంగ్ వెళ్తుందండి మార్కెట్. ఎందుకంటే ఏ రెసిస్టెన్స్ చూసుకున్నా సరే ఏ సపోర్ట్ చూసుకున్నా అది అలా బ్రేక్ అవుతూనే వచ్చిందనమాట. ఎక్కడి దగ్గర సపోర్ట్ తీసుకుంటుందనుకున్నాను గానీ కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూనే వచ్చింది. సో, ఫాల్ వచ్చింది బానే ఉంది. నేను చాలా వరకు లాస్ అయిపోయాను. అప్పటికే ఒక 30, 40 లాక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ దెన్ మార్కెట్ రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. సో, పడినంత పడింది. అక్కడి నుంచి రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. సో, రివర్సల్‌లో నేను 8,000 వరకు వెయిట్ చేశాను. అప్పుడు కొంచెం అన్ని లాజిక్‌లు అన్నీ బుర్ర పెట్టి కొంచెం ట్రై చేశాం గానీ, మనం ఎంత ట్రై చేసినా సరే ఇనీషియల్ ఫేజ్‌లో మనం ఆపలేం మార్కెట్‌ని. అప్పటికి నేనొచ్చి 3 ఇయర్స్ అయిపోయింది మార్కెట్‌లో. బట్ స్టిల్ మార్కెట్ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉండేది. సో, 8,000 వచ్చిన నిఫ్టీ అప్పటినుంచి నేను షార్ట్ చేయడం మొదలుపెట్టాను. కానీ 8,000 నుంచి మార్కెట్ అలా 14,000 వరకు ఆగకుండా అలా వెళ్తూనే ఉంది. ఆ వెళ్తున్నంత టైము నేను 8,000 నుంచి మార్కెట్‌ని షార్ట్ చేస్తున్నాను. హైయర్ లెవెల్ నుంచి. అది అది నాకు తెలిసి లైఫ్‌లో అత్యంత పెద్ద పొజిషన్ తీసుకున్నది నేను ఆ టైంలో అనమాట. సో, ఆల్‌మోస్ట్ నేను 100 లాట్స్ వరకు తీసుకుంటుంటాను. నేను నా బిల్డర్‌కి ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ కూడా హౌస్ కోసం బిల్డర్‌కి ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ కూడా తీసుకొని, ఆ పొజిషన్‌ని హోల్డ్ చేయడం కోసం ఇంక్రీజ్ చేస్తూనే వెళ్ళాననమాట. సో, ఫ్యూచర్స్ పొజిషన్‌ని యావరేజ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూనే వెళ్ళాను షార్ట్ పొజిషన్‌ని. బట్ మార్కెట్ కంటిన్యూయస్‌గా రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్ చేసుకుంటూ బ్రేకౌట్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఇది ఆల్‌మోస్ట్ 2021 వరకు 2021 మిడ్ ఆర్ ఎండ్ వరకు ఇలా కంటిన్యూ‌గా వెళ్తూనే ఉంది. మార్కెట్ హైయర్ లెవెల్స్‌కి వెళ్తూనే ఉంది. నేను షార్ట్ చేస్తూనే ఉన్నాను మార్కెట్‌ని. బట్ అగైన్ నో యూజ్. కానీ మీరు ఈ ప్యాటర్న్‌ని మీరు చూసుంటే ఫస్ట్ నేను ఈక్విటీ ఇంట్రాడే నుంచి కమోడిటీ ఇండెక్స్‌కి వెళ్ళి, కమోడిటీ ఇండెక్స్ నుంచి కమోడిటీ ఆప్షన్స్‌కి వెళ్ళి, అక్కడి నుంచి స్టాక్ ఆప్షన్స్‌కొచ్చి, అక్కడి నుంచి ఆహ్, ఇండెక్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ అండ్ ఫ్యూచర్స్. మీరు చూసుకుంటున్నట్టయితే నేను కేస్ వర్స్ టు వర్స్ అలా రిస్క్ టు హైయర్ రిస్క్ అంటే రిస్క్ లెవెల్ అనేది పెరుగుతూ వెళ్తుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ నా ప్రాఫిటబిలిటీ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ వస్తుంది. సో, మీరు
ఇంట్రాడే ఈక్విటీ చూసుకుంటే మీరు మహా అయితే 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. మీరు కమోడిటీ ఇండెక్స్ ట్రేడ్ చేస్తుంటే దాంట్లో మీకు ఛార్జెస్ పోయి అరౌండ్ 40% మీకు ప్రాబిలిటీ ఉంటే ఆప్షన్స్కి వచ్చేసరికి అది మీకు 33% అయిపోతుంది. సో మీరు చూసిన 50% ఉండే ప్రాబిలిటీ నుంచి నేను ఆల్మోస్ట్ 30%కి వచ్చేసాను. ఆ తర్వాత నేను పొజిషన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం, గ్రీడ్ ఎక్కువైపోవడం వల్ల, ఎందుకంటే నేను లాసెస్ కవర్ చేయాలని చెప్పేసి పెద్ద ట్రేడ్స్ కావాలని ఈవెన్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళిపోయాను అనమాట. సో నిఫ్టీ 10,000 దగ్గర ఉంటే నేను 11,000 లేదా 8,000, 9,000 దగ్గర పుట్స్ అవి హోల్డ్ చేసేవాడిని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వాంటిటీలో. ఎప్పుడైనా చిన్న మూమెంట్ వచ్చినా సరే మార్కెట్‌లో ప్రీమియమ్స్ చాలా ఎక్కువైపోతాయని చెప్పేసి నా ప్రాబబిలిటీని 30 నుంచి ఇంకా తగ్గించుకున్నాను. ఆల్మోస్ట్ 10-15% వరకు వచ్చింది నా ప్రాబబిలిటీ. అది నేను ఇంటెన్షనల్‌గా చేశానంటే లేదు. అది తెలియకుండా హై మూమెంట్‌లో అలా చేసి ఉండొచ్చు. సో, ఇన్ షార్ట్ నేను చెప్పాలి అనుకుంటుంది ఏమంటే, మనం ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు మనకి ప్రాఫిటబిలిటీ ఉండొచ్చేమో గానీ, మనం దాన్ని ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోకపోతే, యూ విల్ గో ఇంటూ హైయర్ అండ్ హైయర్ రిస్క్ అసెట్స్. ఆ హై రిస్క్ అసెట్స్ ఎప్పుడు మనమైతే ఎంట్రీ అవుతామో, అప్పుడు ఎమోషన్స్ మనల్ని డామినేట్ చేయడం మొదలుపెడతాయి. ప్యూర్ ట్రేడింగ్ తీసుకొని ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తే ఆర్ ఈక్విటీ ఇంట్రాడే ఏది చేసినా సరే 50-50 ప్రాబిలిటీ ఉన్నప్పుడు మార్కెట్‌లో ఎక్కువ మంది చేసే తప్పేంటంటే, నేను కూడా చేసింది అది యాజ్ ఐ సెడ్ నేను నా స్టోరీలో చెప్తుంది అదే. 50-50% ఛాన్స్ ఉందనుకో హెడ్ అండ్ టెయిల్స్ వేసాము. 50% హెడ్ రావచ్చు లేదంటే 50% టెయిల్ రావచ్చు. బట్ అదే 10 టైమ్స్ వేసి 10 టైమ్స్‌లో నువ్వు ఒక్కసారి ఓడిపోయినా సరే నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా పోతుందంటే, నీ ప్రాబబిలిటీ అనేది 10% కన్నా తక్కువ ఉంటుంది. నేను అగైన్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ టెయిల్స్ వేస్తున్నాం అనుకోండి. మనకి హెడ్ వచ్చే ప్రాబబిలిటీ 50% ఉండి, టెయిల్స్ వచ్చే ప్రాబబిలిటీ 50 ఉంటే, నువ్వు సేమ్ ఎక్సర్‌సైజ్ 10 టైమ్స్ 10 టైమ్స్ నువ్వు హెడ్ అండ్ టెయిల్స్ వేసి, ప్రతిసారి నీ దగ్గర ఉన్నదంతా పెడుతున్నావంటే 95% ఛాన్స్ దట్ యూ విల్ లూజ్ ద ఎంటైర్ అమౌంట్. అగైన్ ద ప్రాబబిలిటీ గెయిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్. సో 10 టైమ్స్ మీరు హెడ్ అండ్ టెయిల్స్ ఆడదాం అనుకుంటే 10 టైమ్స్ మీ దగ్గర ఉన్నది ప్రతిసారి పెడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైమ్ పెట్టారు హెడ్ అండ్ టెయిల్స్ మీరు గెలిచారు. సో మీ దగ్గర 10,000 కాస్త 20,000 అయింది. సో నెక్స్ట్ టైమ్ 20,000 పెట్టుకుంటే ఈసారి ఓడిపోతే మొత్తం 20,000 పోతుంది. సో మీ ప్రాబబిలిటీ అనేది 50% కాదు అక్కడ. ఆల్మోస్ట్ మీరు 5% ప్రాబబిలిటీతో మార్కెట్‌ని ప్లే చేస్తున్నారని అర్థం. నేను ఇది హెడ్ అండ్ టెయిల్స్ అనేది ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ఈవెన్ మార్కెట్‌లో మనం ఎంత అనాలిసిస్ చేసినా షార్ట్ టర్మ్‌లో ట్రేడ్స్ తీసుకుంటే ప్రాబబిలిటీ అనేది మనకు చాలా తక్కువగానే ఉంటుంది. Yeah, this is the saddest part so far. So till November 2021, I'm in that phase. చాలా నష్టపోయాను, చాలా కోల్పోయాను. మొత్తం నా దగ్గర ఉన్నదంతా పెట్టాను. అండ్ ఈవెన్ లేనిది కూడా తెచ్చిపెట్టాను. అండ్ ఐ ట్రై టు మేనేజ్ సమ్‌హౌ లైఫ్ అనేది వెళ్తుంది. బట్ నేను నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ కానీ, సాలరీస్ గానీ, లోన్స్ గానీ అవన్నీ ఎందుకు డైవర్ట్ చేస్తూ వచ్చాననమాట. బట్ లైఫ్ అనేది ఎప్పుడు ఒకలా ఉండిపోదు కదా! సో ఐ కమ్ అప్ విత్ సమ్ స్ట్రాటజీస్. నాకప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ కోవిడ్ టైమ్‌లో ఆ వి షేప్ రికవరీలో నాకు అర్థమైంది ఏంటంటే, 10,000 నుంచి 6,000కొచ్చింది. అండ్ 6,000 నుంచి 8,000, 8,000 టు 14,000. ఇక్కడ మార్కెట్‌లో లిమిట్స్ అంటూ ఏం లేదు. మార్కెట్ రేపొద్దున కావాలనుకుంటే వితిన్ ఎ షార్ట్ స్పాన్ అది 25,000, 30,000, 40,000 కూడా ఎళ్ళొచ్చు. సో 40,000కెళ్ళింది కదా అని చెప్పి, అక్కడ మనం రివర్సల్ ట్రేడ్ చేద్దాం అంటే అది లాజికల్‌గా కుదరదు. అలాగే మార్కెట్ 6,000కొచ్చింది కదా అని మనము ఖచ్చితంగా రివర్సల్ అవుతుందనుకుంటే, మార్కెట్ 5,000కి 4,000 కూడా రావచ్చు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మార్కెట్‌లో మనం ఎంత స్ట్రాంగ్ బయాస్‌తో ఉన్నా మార్కెట్ డైరెక్షన్ గురించి, మార్కెట్ మనకు నేర్పిస్తూనే ఉంటుంది. సో, ఇక్కడ ప్రాబబిలిటీ గేమ్‌లో మనం ఎప్పటికీ గెలవలేం. యాస్ ఎన్ ఇంజినీర్స్‌గా, డాక్టర్స్‌గా లేదంటే మన లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ మనం చూస్తూ ఉంటాం. సో, స్ట్రగుల్స్‌లో మనకు అనిపించేది ఏంటంటే, ఆ స్ట్రగుల్‌ని ఫేస్ చేయాలి, దానికి ఎదుర్కోవాలని చెప్పి ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. సో, ఆ ఫైటింగ్ స్పిరిట్ వల్ల ఇలాంటి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మనం మన ఎమోషన్స్‌ని పక్కన పెట్టి కీప్ ఆన్ ఫైటింగ్ అగైన్స్ట్ ద మార్కెట్. మార్కెట్‌కి అగైన్స్ట్‌గా మనం ట్రేడ్స్ తీసుకుంటాం, అగైన్స్ట్‌గా పొజిషన్స్ తీసుకుంటాం, అగైన్స్ట్‌గా మాట్లాడతాం. దాన్ని బట్టి ఆ
మార్కెట్‌కి ఎప్పుడైతే మనం ఆపోజిట్‌గా వెళ్తుంటామో, మనం అనుకుంటున్న మార్కెట్ జరుగుతుంది అనుకుంటామో, కొన్నిసార్లు జరగొచ్చు. డెఫినెట్‌గా మనం కొన్నిసార్లు జరగొచ్చు. నాకు లాక్స్‌లో ప్రాఫిట్స్ వచ్చాయి. సో, నాకొచ్చే సాలరీకి డబుల్, ట్రిపుల్ వన్ డేలో నేను తీసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. బట్ అవి ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేకపోయాయి. సో, ప్రాబబిలిటీ గేమ్ ఆడితే మార్కెట్‌లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. సో, ప్రాబబిలిటీ గేమ్ ఆడుతూనే మనకి ఉండాల్సిందేంటంటే సేఫ్టీ. మార్కెట్‌లో సేఫ్టీ అంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా కానే కాదు. స్టాప్ లాస్ అనేది మన దృష్టిలో ఇప్పుడు ఇప్పటి ట్రేడింగ్ అనేది నేను చేసిన టైంలో ట్రేడింగ్‌లో లేదు. చాలా వరకు మానిప్యులేషన్స్ వచ్చాయి. మనం స్టాప్ లాస్ పెట్టినా సరే, ఒక్కోసారి ఆర్డర్ బుక్ డిజిటల్‌గా వెళ్ళిపోయిందంటే, ఎవరైనా సరే చూడొచ్చు మన ఆర్డర్స్‌ని. ఆ ఆర్డర్స్ దగ్గరకొచ్చి మార్కెట్‌ని రివర్సల్ చేయడం ఇప్పుడున్న టైంలో ఖచ్చితంగా పాసిబుల్. అండ్ చాలా బిగ్ పీపుల్ అనేది దాన్ని మానిప్యులేట్ చేస్తున్నారు మార్కెట్‌లో. అది అందరూ ఒప్పుకుంటారు. అందరికి తెలుసు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి. కానీ దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్నాయి. 1992లో జరిగిన స్కామ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌లో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైమ్‌లో జరుగుతాయి మానిప్యులేషన్స్. మార్కెట్‌ని లేదా ఒక స్టాక్‌ని మానిప్యులేట్ చేయడం కోసం న్యూస్ ఏజెన్సీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో, రిటైలర్స్‌ని ట్రాప్ చేయడంలో వాళ్ళు ఫస్ట్ ఉంటారు. సో, ఇదంతా చెప్పిన తర్వాత మార్కెట్ అనేది ఒక నెగెటివ్ లాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మనం సరిగ్గా లేకపోతే మార్కెట్ ఖచ్చితంగా మనకి శిక్ష వేస్తుంది. కానీ దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, థాట్స్ వాట్ ఐ డిడ్. సో, 2022 నుంచి నేను రికవరీ అయింది ఏ సినిమాకి అసలు తీసిపోదు. సో, దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఐ థింక్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది. సో, ద జర్నీ ఫ్రమ్ 2022 నుంచి 2026 ఇన్ ద కమింగ్ వీడియో. And yeah, follow me for more videos and let me know if you have any questions. Cheers.